హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫుల్ వీడియో పెట్టి నా ఛానల్‌లో 15 డేస్ పైగా అయిపోయింది. యాక్చువల్‌గా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. బట్ ఎడిట్ చేసి పెట్టడానికి ఖాళీ లేక కొంచెం లేట్ అయిపోతుంది మాట. ఇదైతే ఒక 10 డేస్ ముందు వ్లాగ్ అనుకుంటా. నేను అమ్మ వాళ్ళ ఊరెళ్ళాను కదా కాకినాడ. సో, అక్కడి నుంచి వచ్చినప్పుడు మంచిగా ఫ్రూట్స్, ఇంకా అలానే మిక్చర్లు, చెగోడీలు ఇంకా అలాంటివన్నీ తెచ్చుకున్నాననమాట. అంటే స్నాక్స్ టైప్ లాగా. మా విలేజ్‌లో కొంచెం ఇవన్నీ దొరకదు కదా! సో, మనకి ఏదైనా తినడానికి బోర్ కొట్టకుండా ఉంటాయి కదా అని తీసుకున్నాను. అలానే అప్పడాలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా మినప వడియాలు ఉంటాయి కదా! అవి ఇవి. సో, ఇవి 2 రకాలైతే తీసుకున్నాను. ఇవైతే అత్తయ్య గారు, ఆయన ఇద్దరు తినడానికి అలా తీసుకున్నాను. బట్ వాళ్ళకి కూడా అసలు మర్చిపోతారు, టైం ఉండదు. నేను తినేది ఒక్కటే ఫ్రూట్స్ కాబట్టి నేనది కొంచెం పాడవకుండా రెగ్యులర్‌గా చూసుకొని తింటా ఉంటా. ఇంకా జామ, ఆరెంజ్, యాపిల్ అలాంటివి. మ్యాంగోస్ నిజంగా సీజన్ అయితే ఎండ్‌కొచ్చేసిందండి. మీరు ఎంతమంది ఈ సీజన్‌లో మ్యాంగోస్ కంప్లీట్‌గా దాన్నేమంటారు సాటిస్ఫై అయ్యేలా తిన్నారు? నేను ఏ సీజన్‌లో తినలేదు మాట. ఫస్ట్ టైమ్ ఈసారి కొంచెం కుదిరింది. అంటే కొనుక్కోవడానికి ఎప్పుడు ఊరెళ్ళొచ్చా ఈ టైంలో ఊర్లో ఉన్నాను. సో, డ్యాడీ ఎక్కువ తేవడం వల్ల నేను మ్యాంగోస్ అయితే తిన్నాను. ఇంకా వచ్చేటప్పుడు కూడా బంగినపల్లి కాయలు అండ్ నెక్స్ట్ ఇంకోటి చెరుకు రసాలు ఈ 2 తెచ్చుకున్నానన్నమాట. అండ్ మనం ఎప్పుడైనా ఊరెళ్ళొచ్చామంటే, వెళ్ళే ముందు ఎలాగో క్లీన్ చేసుకునే వెళ్తాం నీట్‌గా. వచ్చిన తర్వాత కూడా అలానే క్లీన్ చేసుకోవాల్సి వస్తది. అదేంటో తెలీదు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంక ఎండలు చూసారా? అబ్బా! ఏది మార్నింగో, ఏది ఈవినింగ్, ఆఫ్టర్‌నూనో కూడా తెలియట్లేదు మాట. అంత దారుణంగా ఫుల్ ఎండంతా కూడా ఇంట్లోనే ఉంది. ఇంక నేను తెచ్చిన స్నాక్స్ అదంతా మిక్చర్లు, చెకోడీలు అవన్నీ కూడా సెపరేట్‌గా ఇలాగా గ్లాస్ జార్స్ ఉంటే దాంట్లో వేసి పెట్టేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇవి తీసుకున్నానని చెప్పి చూపించాను కదా! కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే దీంట్లో ఇవి ఉన్నాయి తినడానికని గుర్తుంటాయని వేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాను. వాళ్ళకి తింటారని చెప్పేసి. యాక్చువల్‌గా వీటిలో నేనైతే ఏది తినమాట. సో, మనం ఇంటికొచ్చిన తర్వాత అన్నీ మారిపోతాయి. లోపల ఎక్కడెక్కడో ఉంటాయి. మళ్ళీ అన్నీ నేను తీసి ఆ ప్లేస్‌లో పెట్టాలి. మీ అందరికీ బాగా తెలుసు. నాకు నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి మాట. ఆ ప్లేస్ మారితే మళ్ళీ నేను అది సర్దే వరకు కూడా నాకు మనశ్శాంతి అయితే ఉండదు. సో, నేను ఇవన్నీ ఎక్కడివక్కడివి నీట్‌గా మళ్ళీ సర్దుతున్నాను, మళ్ళీ పెడుతున్నాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసి, మనకి ఏదైనా పని కనబడింది ఏదైనా ఉందంటే, ఇదిగోండి ఇలాగ హోమ్ డెకోర్ ఐటెమ్స్, టీవీ యూనిట్, డ్రెస్సింగ్ ఏరియాస్ ఇవేంటంటే, మనకి చూడడానికి బయటికి నీట్‌గా ఉన్నా, అది మనం క్లీన్ చేసే టైంలో డస్ట్ వచ్చేస్తది చూసి అప్పుడు తెలుస్తది. మనకిక్కడ ఇంత ఉందా అని చెప్పేసి. అందుకే కనీసం ఒక 10 డేస్‌కి వన్స్ అయినా మనం ముట్టుకోని పని ఉంటది కదా! అలాంటి పని మీరు 10 డేస్‌కి వన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా టీవీ యూనిట్ అయితే దగ్గరికెళ్తే నాకు మొత్తం క్లియర్‌గా కనిపిస్తుందన్నమాట. సో, అదంతా కూడాని క్లీన్ చేసి నీట్‌గా సర్దేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈయన ప్రొఫెషన్‌లో కొన్ని అవార్డ్స్ అని సర్టిఫికేట్స్ అవి వస్తాది. మనది ఓన్ హౌస్ అయితే నేను వాల్ నిండా పెట్టేస్తానన్నమాట. చాలా వరకు లోపల అంటే కబోర్డ్స్‌లో అలా పెట్టేశాను. బట్ కొన్నైనా బయట ఉండాలని చెప్పేసి ఇలాగ ఒక 3 ఫ్రేమ్స్ మాత్రమే బయట పెట్టానన్నమాట. ఇంకా చాలా ఉంది. ఎప్పుడు ఓన్ హౌస్‌కి వెళ్తాము అన్నది తెలీదు. ఒక్క సైడ్ ఎప్పుడైనా వెళ్తే ఒక వాల్ ఫుల్‌గా అయితే ఇన్ సర్టిఫికేట్స్, అవార్డ్స్ అన్నీ కూడా పెట్టాలని నా ఆశ. అది ఇంకా ఈవినింగ్ అయితే చూస్తుండగానే అయిపోయిందండి. బట్ ఎంత 6, 6:30 అయినా సరే సూర్యుడు నిజంగా మా ఇంట్లోనే ఉన్నట్టుంది. యాక్చువల్‌గా అందరికి అలానే ఉంటదనుకోండి. బట్ చూడడానికి వ్యూ ఎంత బావుందంటే ఒక పక్కన సన్సెట్ అవుతుంది. మధ్యలో కొబ్బరి చెట్ల మధ్యలో చూడడానికి సూర్యుడు ఎంత అందంగా ఉందంటే చల్లటి గాలొస్తుందన్నమాట. అంటే ఇప్పుడు టైము 6:40 అవుతుంది. అయినా ఏం మాత్రం కూడా ఇది మార్నింగ్ అన్నట్టు ఉంది కదా! ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగే. సో, నిన్నంతా నైట్ అంతా కూడా నేను సర్దుతూనే టైం అంతా గడిచిపోయింది. ఇంకిక్కడ మార్నింగే లేచి ఎగ్స్ అండ్ బార్లీ, అంబలి ఇవన్నీ పెట్టేస్తున్నమాట. అండ్
కుకింగ్ కూడాని మనం సమ్మర్‌లోనే లేట్‌గా కాకుండా మార్నింగ్ 10 కల్లా ఫినిష్ అయితే చేసేయాలండి. అప్పుడే రోజంతా ప్రశాంతంగా ఉండగలం. ఎందుకంటే కిచెన్‌లో ఆ వేడిలో మగ్గిపోయి బ్రేక్‌ఫాస్ట్, కుకింగ్‌లు, చారులు, ఫ్రైలు, ఇగుర్లని చేయడం చాలా కష్టం కదా! సో, నేను 10:30 కల్లా కంప్లీట్ చేసేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను. నిన్న ఊరు నుంచి వచ్చిన రోజున అదంతా ఒక రకమైన క్లీనింగ్ అంటే మెయిన్ లివింగ్ రూమ్ మీదే ఫోకస్ పెట్టాను. సో, ఇప్పుడు బెడ్‌రూమ్ నా డ్రెస్సింగ్ ఏరియా సో, ఇది ఫుల్‌గా కూడాని ఏమంటారు దాన్ని కాస్మెటిక్స్ ఇవన్నీ బాటిల్స్, స్ప్రే బాటిల్స్ ఇవన్నీ కూడా లోపల ఎంత నీట్‌గా పెట్టినా సరే ఎందుకు డస్ట్ పడుతున్నాయో తెలీదు. సో, ఇవన్నీ నేను ముందొచ్చి రెడీ అవుదామని ఇక్కడ కూర్చొని ఫ్రెష్ అయ్యి సో, ముందు ఇవి చూడగానే క్లీన్ చేయాలనిపించింది. ఇంక వెంటనే ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మిర్రర్ ఉంది కదా! ఈ మిర్రర్ గాలికి ఎంత గాలొస్తుందంటే గాలికి చాలా పడిపోతుంది. ఎన్ని సార్లు అంటే రెంటెడ్ హౌస్ అని చెప్పి నేను మేకులు అవి కొట్టలేదు. జస్ట్ అంటించాను గమ్ స్టిక్కర్‌తో. బట్ ఇది గాలికి చాలా ఊగిపోయి పడిపోతుంది. అందుకే వేరే మిర్రర్ అయితే పెట్టాను. అదైతే నేను రీసెంట్‌లో ఏమీ కొనలేదు. ఎప్పటినుంచో ఉందన్నమాట. సో, అది ఎలాగో ఉంది కదా అని చెప్పేసి అది కూడా పెట్టేశాను. ఆ మిర్రర్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎలా పెట్టాను అన్నదైతే. ఇంకిక్కడ కంప్లీట్‌గా కూడాని ఫుల్‌గా క్లీన్ చేసుకుంటున్నానండి. మనకి ఏదైనా ఒక పని కనిపిస్తే ముందు మన పని మర్చిపోయి ఆ పని చేసేంత వరకు మనశ్శాంతి ఉండదు. ఈ యాంగిల్స్‌లో కూడా కొంతమంది ఉంటారు. మా అమ్మగారైతే ఫస్ట్ నన్ను తిడతారన్నమాట. ముందు ఎందుకమ్మా ఈ పనులన్నీ ముందు వచ్చి కూర్చో చేసి తర్వాత చేసుకుందని ఇవంతా అవసరం లేని పనులు కదా అని. బట్ మనకేంటి ఎక్కడ కూర్చున్నా ఏ చేతికి చిన్న డస్ట్ తగలకూడదు, కంటికి చిన్నది కూడా కనిపించకూడదు. కంప్లీట్‌గా ఫైనల్లీ నా రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకిప్పుడు చిన్నది అంటే ఒక ఆల్రెడీ మార్నింగ్ కుకింగ్ కంప్లీట్ చేశాను. బట్ ఇంకొక కర్రీ ఉంది. సో, అది చేసేద్దాం కదా అని చెప్పేసి ఇది తర్వాత చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడొచ్చి చేస్తున్నమాట. సో, మీలో ఎంతమందికి రొయ్యలు, గుడ్లు, బెండకాయ పులుసు ఇది ఎంతమందికి ఇష్టం? ఎంతమంది ట్రై చేశారు? వండుతారు దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు మాట. సో, రొయ్యలు ఉంటుంది కదా! ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి నార్మల్‌గానే వేసి అవి వేగాక కొంచెం రొయ్యలు కూడా వేసి అవి వేగిన తర్వాత నార్మల్ అంతే కారం, పసుపు, ఉప్పు వేసాక చింతపండు పులుసు వేసేస్తామట. జస్ట్ పులుసులాగే పెడతాం. చింతపండు పులుసు ఏసాక నా దగ్గర టైంకి బెండకాయలు లేవు, ఎగ్స్ లేదు. సో, బట్ ఆ 2 వేస్తే నెక్స్ట్ లెవెల్. మీరు బెండకాయలు ఇష్టం లేకపోతే ఎగ్స్ అయినా వేసుకోండి. అంతే పులుసు దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేయడమే. మీరు దాంట్లోని ఏమి మసాలాలు, గార్లిక్ పేస్టులు అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. పుల్లగా, కారంగా భలే ఉంటదన్నమాట కూర. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఇంకెక్కడ నెక్స్ట్ ఇంకా చిన్న పనులుంటే అవైతే చేసేసుకుంటున్నాను అనమాట. ఒక టైప్ ఆఫ్ బ్రాస్ అని చెప్పొచ్చండి. ఇవేంటంటే క్లీన్ చేసినా సరే అవి అలానే ఉంటది. ఏమంటారంటే దాని తత్వమే అంతమాట. సో, అది అంటే కొన్ని బ్రాస్ కలెక్షన్ మనం పూజ సామాగ్రి క్లీన్ చేయగానే చాలా తెల్లగా వచ్చేస్తాయి కదా! బట్ ఇవి కొన్ని డెకోర్ పీసెస్ కదా! ఇవి నేను కొన్ని షాప్స్‌లో అంటే బ్రాస్ కలెక్షన్ షాప్‌లో తీసుకున్నాను. ఇక్కడ కార్నర్ ర్యాక్‌లో సెట్ చేస్తాను కదా! ఇవేంటంటే మనం క్లీన్ చేసిన తర్వాత కూడా సో, అవి అలానే ఆ కలర్ గాని అది అలానే ఉంటది. బట్ కొంచెం బ్లాక్‌నెస్ తగ్గుతది కానీ అవి అలానే ఉంటది. చాలా వెయిట్‌గా ఉంటది. దాన్ని అంతకన్నా తెల్లగా అయితే ఎప్పుడు క్లీన్ చేయలేం. సో, నేను అవి కూడా సర్దేస్తున్నాను. ఉర్లీలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లింక్స్ ఏదైనా కనిపిస్తే మీకు అక్కడ నేను కింద ట్యాగ్ చేస్తాను. చెక్ చేయండి. ఈ ఒరిజినల్ ఫ్లవర్స్ నాకు తీసుకున్నప్పుడు మర్చిపోతాం గుర్తుండదు కాబట్టి నేను ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌ని అయితే ఈ ఉర్లీలో వేసేసి అలాగా లక్ష్మీదేవి ఫోటో కింద అయితే పెట్టేస్తానన్నమాట. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ మంచిగా పుష్ అవుతుంది. ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.